మునుపటి వీడియో సెషన్లో మేము IC74LS194 యొక్క పిన్ వివరాల గురించి చర్చించాము మరియు ఇచ్చిన సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం బై డైరెక్షనల్ షిఫ్ట్ రెజిస్టర్ను రూపొందించాము. దీనిని కొనసాగింపుగా నేటి సెక్షన్లో మేము IC74LS194ని ఉపయోగించి బై డైరెక్షనల్ షిఫ్ట్ రెజిస్టర్ పరీక్షించబోతున్నాము. IC74LS194ని ఉపయోగించి బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ ఎడమ షిఫ్టింగ్ ఆపరేషన్ నిర్మాణం మరియు పరీక్ష. +5 వోల్ట్ పవర్ సప్లైను ఆన్ చేయండి. ఎడమ షిఫ్టింగ్ స్థానం కోసం ట్రూత్ టేబుల్లో చూపిన విధంగా ఇన్పుట్ టోగుల్ స్విచ్లను సెట్ చేయండి. D0 1, D1 1, D2 1, D3 1, SR 0, SL 1, S0 0, S1 1, MR 1. ఇప్పుడు మోడ్ ఎంపిక ఇన్పుట్ S0ని లాజిక్ 1కి సెట్ చేయండి మరియు ఇచ్చిన డేటా ఇన్పుట్ల ప్రకారం Q0 1, Q1 1, Q2 1, Q3 1 అవుట్పుట్లను పొందడానికి క్లాక్ పల్స్ను వర్తించండి. D0 1, D1 1, D2 1, D3 1. మోడ్ ఎంపిక ఇన్పుట్ S0ని లాజిక్ 0కి సెట్ చేయండి. క్లాక్ పల్స్ను వర్తింపచేయండి మరియు ట్రూత్ టేబుల్లో చూపిన విధంగా డేటా ఎడమ స్థానానికి మారుతున్నట్లు ధృవీకరించండి. క్లాక్ పల్స్ 1 అవుట్పుట్ Q0 1, Q1 1, Q2 1, Q3 0. క్లాక్ పల్స్ 2 అవుట్పుట్ 1, 1, 0, 0. క్లాక్ పల్స్ 3 అవుట్పుట్ 1, 0, 0, 0. క్లాక్ పల్స్ 4 అవుట్పుట్ 0, 0, 0, 0. వేర్వేరు డేటా ఇన్పుట్లతో 1, 0, 0, 1 లెఫ్ట్ షిఫ్టింగ్ ఆపరేషన్ యొక్క మరొక ఉదాహరణను చర్చిద్దాం. ట్రూత్ టేబుల్లో చూపిన విధంగా ఇన్పుట్ టోగుల్ స్విచ్లను సెట్ చేయండి. D0 1, D1 0, D2 0, D3 1, SR 0, SL 1, S0 0, S1 1, MR 1. ఇప్పుడు మోడ్ ఎంపిక ఇన్పుట్ S0ని లాజిక్ 1కి సెట్ చేయండి మరియు ఇచ్చిన డేటా ఇన్పుట్ల ప్రకారం Q0 1, Q1 0, Q2 0, Q3 1 అవుట్పుట్లను పొందడానికి క్లాక్ పల్స్ను వర్తించండి. D0 1, D1 0, D2 0, D3 1. మోడ్ ఎంపిక ఇన్పుట్ S0ని లాజిక్ 0కి సెట్ చేయండి. క్లాక్ పల్స్ను వర్తింపజేయండి మరియు ట్రూత్ టేబుల్లో చూసిన విధంగా డేటా ఎడమ స్థానానికి మారుతున్నట్లు ధృవీకరించండి. క్లాక్ పల్స్ 1 అవుట్పుట్ Q0 0, Q1 0, Q2 1, Q3 0. క్లాక్ పల్స్ 2 అవుట్పుట్ 0, 1, 0, 0. క్లాక్ పల్స్ 3 అవుట్పుట్ 1, 0, 0, 0. క్లాక్ పల్స్ 4 అవుట్పుట్ 0, 0, 0, 0. IC74LS194 ఉపయోగించి బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ నిర్మాణం మరియు పరీక్ష. +5 వోల్ట్ పవర్ సప్లై ఆన్ చేయండి. సరైన బదిలీ స్థానం కోసం ట్రూత్ టేబుల్లో చూపిన విధంగా ఇన్పుట్ టోగుల్ స్విచ్లను సెట్ చేయండి. D0 1, D1 1, D2 1, D3 1, SR 1, SL 0, S0 1, S1 0, MR 1. ఇప్పుడు మోడ్ ఎంపిక ఇన్పుట్ S1ని లాజిక్ 1కి సెట్ చేయండి మరియు ఇచ్చిన డేటా ఇన్పుట్ల ప్రకారం Q0 1, Q1 1, Q2 1 మరియు Q3 1
అవుట్పుట్లను పొందడానికి క్లాక్ పల్స్ని వర్తింపజేయండి. D0 1, D1 1, D2 1, D3 1. మోడ్ ఎంపిక ఇన్పుట్ S1ని లాజిక్ 0కి సెట్ చేయండి. క్లాక్ పల్స్ని వర్తింపజేయండి మరియు ట్రూత్ టేబుల్లో చూపిన విధంగా డేటా ఎడమ కుడి స్థానానికి మారుతున్నట్లు ధృవీకరించండి. క్లాక్ పల్స్ 1 అవుట్పుట్ Q0 0, Q1 1, Q2 1, Q3 1. క్లాక్ పల్స్ 2 అవుట్పుట్ 0 0 1 1. క్లాక్ పల్స్ 3 అవుట్పుట్ 0 0 0 1. క్లాక్ పల్స్ 4 అవుట్పుట్ 0 0 0 0. వేర్వేరు డేటా ఇన్పుట్లతో 1001 రైట్ షిఫ్టింగ్ ఆపరేషన్ యొక్క మరొక ఉదాహరణను చర్చిద్దాం. ట్రూత్ టేబుల్లో చూపిన విధంగా ఇన్పుట్ టోగుల్ స్విచ్లను సెట్ చేయండి. D0 1, D1 0, D2 0, D3 1, SR 1, SL 0, S0 1, S1 0, MR 1. ఇప్పుడు మోడ్ ఎంపిక ఇన్పుట్ S1ని లాజిక్ 1కి సెట్ చేయండి మరియు ఇచ్చిన డేటా ఇన్పుట్ల ప్రకారం Q0 0, Q1 1, Q2 1, Q3 1 అవుట్పుట్లను పొందడానికి క్లాక్ పల్స్ను వర్తింపజేయండి. D0 1, D1 0, D2 0, D3 1. మోడ్ని సెలెక్ట్ ఇన్పుట్ బ్యాక్ S1 లాజిక్ ఓకి సెట్ చేయండి. క్లాక్ పల్స్ని వర్తింపజేయండి మరియు ట్రూత్ టేబుల్లో చూపిన విధంగా డేటా సరైన స్థానానికి మారుతున్నట్లు ధృవీకరించండి. క్లాక్ పల్స్ 1 అవుట్పుట్ Q0 0, Q1 1, Q2 0, Q3 0. క్లాక్ పల్స్ 2 అవుట్పుట్ 0 0 1 0. క్లాక్ పల్స్ 3 అవుట్పుట్ 0 0 0 1. క్లాక్ పల్స్ 4 అవుట్పుట్ 0 0 0 0. ఈ వీడియోలో ఇప్పటి వరకు మేము IC74LS194ని ఉపయోగించి బై డైరెక్షనల్ షిఫ్ట్ రిజిస్టర్ని రూపొందించాము మరియు పరీక్షించాము మరియు ట్రూత్ టేబుల్ డేటా యొక్క కుడి షిఫ్టింగ్ మరియు ఎడమ షిఫ్టింగ్ ఆపరేషన్లను ధృవీకరించాము. ధన్యవాదాలు.